హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి అయిన తిరుమలకి ప్రయాణం చేయబోతున్నాం. ట్రైన్ జర్నీ నుంచి అలిపిరి మెట్లు చివరికి శ్రీవారి దివ్య దర్శనం వరకు పూర్తి యాత్రను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోను చివరి వరకు చూడండి. మరీ బోర్ పట్టకుండా మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెడతాను. సో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆ తిరుమల యాత్ర ట్రైన్ ప్రయాణంతో మొదలైంది. ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. అంతా చీకటి ఏముంటుంది, ట్రైన్లో పడుకున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ 12:30కి దిగాం తిరుపతిలో. తిరుపతి వైపు వెళ్తున్న కొద్ది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తిరుపతి చేరుకున్న తర్వాత ఆ రోజు రెస్ట్ తీసుకుని మరుసటి రోజు అలిపిరి వద్ద నుంచి మెట్ల మార్గంలో ప్రయాణం ప్రారంభించాము. తిరుపతిలో రూమ్ తీసుకుని ఆ రోజు నైట్ అంతా స్టే చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి అలిపిరికి అయితే బయలుదేరాము. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్, అలిపిరికి అయితే వచ్చేసాము. చూసారు కదా జనాలు ఎంత రష్గా ఉన్నారో. అలిపిరి మెట్ల మార్గం సుమారు 9 కిలోమీటర్లు ఉంటుందంట. మొత్తం 3550 మెట్లు. మేము ఇదే మొదటిసారి వెళ్ళడం. మేమైతే మొదటిసారి అలిపిరి మెట్లు ఎక్కడం. చాలామంది భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ కూడా ఎక్కుతున్నారు. మరికొందరు మాల పిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కుతున్నారు. మేమైతే మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ అయ్యాము. చూడాలి ఎంత టైం పడుతుందో. సుమారుగా అందరికీ 4-5 hours పడుతుందంట. మాకెంత టైం పడుతుందనేది తెలియదు. మేమైతే 3 families అయితే కలిసి వెళ్ళాం ఫ్రెండ్స్. పిల్లలతో స్లోగా నడుస్తూ అయితే స్టార్ట్ అయ్యాము. నడుస్తూ ఉన్నాము. గోవిందనామస్మరణతో అలిపిరి మెట్ల మార్గం అయితే మాకు చాలా ఆనందంగా అనిపించింది. అది ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయడం.
మార్గం మధ్యలో జింకలు కోతులు చాలా కనిపిస్తాయి. ఫైనల్గా మోకాళ్ళ పర్వతానికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఈ మోకాళ్ళ పర్వతం దాటేస్తే కొండపైకి చేరుకుంటాము, అంటే దగ్గరకు వచ్చేసినట్టే. చూడండి జనాలతో ఎంత కళకళలాడుతూ ఉందో అలిపిరి మెట్ల మార్గం అంతా. ఇలా ఈ మోకాళ్ళ పర్వతాన్ని కూడా ఎక్కాము. మెట్ల మార్గం పూర్తయ్యాక తిరుమల కొండపైకి కూడా చేరుకున్నాం. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. తిరుమలలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తారు. శ్రీవారి ఆలయ గోపురం కనిపించిన క్షణం అలసట అంతా మాయమైపోతుంది. అందరూ స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో ఎదురు చూస్తూనే ఉండడమే. ఇంకా ఎంతోసేపు ఎదురు చూసిన తర్వాత ఆ దివ్యమైన క్షణం వస్తుంది కదా, అదే శ్రీవారి దర్శనం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయితే మాకు తొందరగానే కలిగిందనే చెప్పొచ్చు. అంత జనాలు ఉన్న ఆ టైంలో కూడా కొన్ని సెకన్ల దర్శనమే అయినా ఆ అనుభూతి చాలా బాగుంటుంది, మాటల్లో చెప్పలేం కదా. స్వామివారిని చూసిన వెంటనే మనసుకు అంతా మర్చిపోయి ప్రశాంతత కలుగుతుంది. అందరికీ ఇలానే ఉంటుంది కదా. ఇలా తిరుమల యాత్ర విజయవంతంగా పూర్తయింది ఫ్రెండ్స్. మాకైతే దర్శనం తెల్లవారుజామున 4 గంటలకు అయితే జరిగింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, తెల్లవారుతూ ఉంది. మేము బయటకు వచ్చేసరికి కాసేపు అక్కడ కూర్చున్నాం. ట్రైన్ ప్రయాణం, అలిపిరి మెట్లు, తిరుమల ప్రకృతి, చివరకు శ్రీవారి దర్శనం. తిరుమలలో గడిపిన క్షణాలు అన్నీ మరుపురాని అనుభూతిగా నిలిచిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీనివాస. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.